హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో కొత్తగా ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లకి నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ 1257 మందికి పత్రాలను అందజేసి అభ్యర్థులు శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో పరీక్షల ప్రాధాన్యత పెరిగిందని, టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టుల ఆధారంగానే వైద్యం అందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. వాళ్ళు కూడా లైన్లో నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. ఈ రోజు 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్ ఉత్తర్వుల ఆదేశ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు మనకు సంబంధించి చాలా మంది మధ్య మిత్రులను చూస్తా ఉన్నాం. అనారోగ్యంతో చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. దానిలో భాగంగా నా ఉస్మానాబాద్ నియోజకవర్గంలో చాలా మంది డయాలసిస్ ఇస్తా ఉన్నారు, చాలా మంది క్యాన్సర్ వస్తుంది. ఎందుకని ఆలోచన చేసి ఒక స్టడీ చేయమని కూడా చెప్పినాం. దానికి అందుకే 280 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్స్ ఇచ్చి, ఎక్కడ 540 ఓటర్లకు స్టీల్ గ్లాసులు ఇచ్చి ప్లాస్టిక్ వాడకుండా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అంటే మనకు సంబంధించి ఆరోగ్యంగా ఉండడానికి కొంత గొప్ప మీరు కూడా మీకు తోచిన దగ్గర అటువంటి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతూ, కుటుంబ సభ్యులతో సహా ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణంలో పెద్దలు దామన్న చేతి మీద మరి మీ నియామక పత్రాలు పొందుతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, తర్వాత వాళ్ళు కూడా లైన్లో నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. తర్వాత నూర్ సింగ్ మలావత్ గారు లైన్లో ఉండండి. తర్వాత తర్వాత నూర్ సింగ్ మలావత్ గారు లైన్ లో ఉండండి దయచేసి. తర్వాత వాళ్ళు కూడా లైన్ లో నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. తర్వాత నూర్ సింగ్ మలావత్ గారు లైన్ లో ఉండండి దయచేసి. తర్వాత వాళ్ళు కూడా లైన్లో నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. నారావారిపల్లిలో ఏపీ